వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాంప్రదాయ రీతిలో ఆషాఢ బోనాల వేడుకలు. బెంగళూరులో నడి రోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు. నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో 3వ రోజు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వందలాది భూమి బాధితులు. నల్లమల్లలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు, శాసన మండలిలో గోరేటి వెంకన్న. కరీంనగర్ నగర శివార్లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వుల పూలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్నవారు నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80% ఎమ్మెల్యేలు నిల్చున్న దృశ్యం. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుందని చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద, ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. చేవెళ్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గరలో శంకర్పల్లికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తప్ప దుర్భాషలాడుతూ ప్రజలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని స్థానికులు చర్చాంశనీయాంశంగా మారి వారి యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అధికారులు స్పందించి చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోంగార్డ్ కేశవులపైన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. మొబైల్
నీకే తోయలేదు బుధాలు తాగి మళ్ళీ ఎట్లా చేస్తున్నావు చెప్పాలంటున్నా సార్ టైలెట్ పోతుందని చెప్పాలి తాగి కూడా పోయలేదు ఉద్యోగాలు కొడుక అందరూ తాగినది కొడుకు అందరికీ ఎలా తప్పే మళ్ళీ తీసుకోపోతారా తీసుకోపోతావు ఏం మాట్లాడతావు ఏమంటున్నారా నువ్వు తప్పు జగన్ రెడ్డి పెద్దిరెడ్డి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది బాధిత ప్రజలు. వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి పెద్దిరెడ్డి భూ అక్రమాలపై విసుగొలిపే వాస్తవాలు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు వస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై భయపడుతున్న వాస్తవాలు. నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండడంతో తమ భూములు కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు వందల సంఖ్యలో తరలి వస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు. ఒక మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. పుంగునూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న బాధిత ప్రజలు. ఏమండి మీరంతా లైన్ లో వెళ్ళాలా అన్నా మీరు మొగలు లైన్ లో రండి అన్న వచ్చాను పక్కొచ్చాను పల్నాడు జిల్లా పేదకూరపాడు మండలం ఎంపీపీ ఎక్స్ తాళ్ళూరు సర్పంచ్ ఎక్స్ క్రోసూర్ మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి నిరసనగా పల్నాడు జిల్లా పేదకూరపాడు నియోజకవర్గంలో 75 త్యాళ్ళూరు గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకుని గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు మా నాయకుడి మీద దాడి చేసిన వారిని పట్టుకోకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించిన గ్రామస్తులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, బీఆర్ఎస్ బృందం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులు. కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా మొత్తం పర్యటించారు. మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు, మీ కెమెరాలో మీరే చూపెట్టవచ్చు. విస్తృతంగా గోదావరి నది ఈరోజు రోజుకు 10 లక్షల క్యూసెక్లు దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంది. ఈ నీళ్ళని ఎత్తిపోసే అవకాశం ఉండగా
పైన ఉండే ఎస్ఆర్ఎస్పి కానీ, పైన ఉండే మిడ్మానేర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. నీళ్ళేమో ఇక్కడ కిందికి సముద్రంలో ఉత్తగబోతున్నాయి. చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే. ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు ఎందుకు ఒప్పుతలేదు, ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగలెక్క అయిపోయింది పరిస్థితి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గంగపాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కుని నిలబడి నిఠారుగా నిలబడి ఉంది. దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది, ఏం చేయాలో తెలియదు. నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నేటట్టున్నారు, ఏం చేయాలో తెలియదు. అందుకే ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదేం లేదు. గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేశారు. అన్నారంలో, సుందిళ్లలో ఈ 2020 సంవత్సరంలో కూడా వాళ్ళ నా కవిత్వం కాదు, నేను చెప్పడం కాదు. పొద్దున ఎస్సీ గారిని, ఈ గారిని మొత్తం మేమందరం అడిగినాం. సార్ ఇది కామనేనా అంటే ఓఎండం అనేది చాలా కామన్, ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ చాలా కామన్ ఫీచర్ సార్. ఇదివరకు కూడా చేసినాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఏదో ఉన్నది, కానీ దాంతో నిమిత్తం లేకుండానే నీళ్ళు ఇవ్వవచ్చు. కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను ఇంజనీర్లకు సల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినారు. చిన్న లోపాలు జరిగి ఉండవచ్చు, దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతూ ఉన్నారు. కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఈ రకంగా ఇన్ని నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలో కోరిస్తున్న ప్రభుత్వం ఏదైతుందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని అనక తప్పదు. ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక నిర్లక్ష్యం ఇది. ప్రజలను, రైతులను వాళ్ళ పొట్టగొట్టే నిర్లక్ష్యం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు వేసేదానికి పోకండి. ఆగస్టు 2 లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు 50,000 మంది రైతులతో మేమే వస్తాం. తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల బృందం అంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా మొత్తం పర్యటించాం. మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు, మీ కెమెరాలో మీరే చూపెట్టొచ్చు. ఉధృతంగా గోదావరి నది ఈ రోజు రోజుకు 10 లక్షల క్యూసెక్లు దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంది. ఈ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉండంగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పి కానీ, పైన ఉండే మిడ్మానేర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. నీళ్ళేమో ఇక్కడ కిందికి సముద్రంలో ఉత్తగబోతున్నాయి. చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే. ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు ఎందుకు ఒప్పుతలేదు, ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగలెక్క అయిపోయింది పరిస్థితి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గంగపాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కుని నిలబడి నిఠారుగా నిలబడి ఉంది. దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది, ఏం చేయాలో తెలియదు. నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నేటట్టున్నారు, ఏం చేయాలో తెలియదు. అందుకే ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదేం లేదు. గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేసింది. అన్నారంలో, సుందిళ్లలో ఈ 2020 సంవత్సరంలో కూడా వాళ్ళ నా కవిత్వం కాదు, నేను చెప్పడం కాదు. పొద్దున ఎస్సీ గారిని, ఈ గారిని మొత్తం మేమందరం అడిగినాం. సార్ ఇది కామనేనా అంటే ఓఎండం అనేది చాలా కామన్, ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ చాలా కామన్ ఫీచర్ సార్. ఇదివరకు కూడా చేసినాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఏదో ఉన్నది, కానీ దాంతో నిమిత్తం లేకుండానే నీళ్లు ఇవ్వవచ్చు. కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను ఇంజనీర్లకు సల్యూట్ చేస్తా ఉన్నా. వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినారు. చిన్న లోపాలు జరిగి ఉండవచ్చు, దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతా ఉన్నారు. కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఈ రకంగా ఇన్ని నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలో పోనిస్తున్న ప్రభుత్వం ఏదైతుందో వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని అనక తప్పదు. ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక నిర్లక్ష్యం ఇది. ప్రజలను, రైతులను వాళ్ళ పొట్టగొట్టే నిర్లక్ష్యం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు వేసేదానికి పోకండి. ఆగస్టు 2 లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు 50,000 మంది రైతులతో మేమే వస్తాం. తప్పకుండా మేమే ఈ పంపులు ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. నల్లమల్లాలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు. యురేనియం తవ్వకాల కోసమే ఆదివాసీలను అక్రమంగా తరలిస్తున్నారని, ఆదివాసులు అభద్రతా భావంతో ఉన్నారు. ఆదివాసులు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు. బయట బతికే పరిస్థితి ఆదివాసులకు లేదు. కావున వాళ్లను బలవంతంగా తరలించవద్దని విజ్ఞప్తి చేశారు శాసన మండలిలో గోరటి వెంకన్న. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను
తరలింపు బలవంతాన కూడా జరుగుతున్నది, లేకుంటే వాళ్ళ ఇష్టాపూర్తి జరుగుతున్నది. ఒక చర్చ అభద్రతకు గురి అవుతున్నారు. అది యురేనియం తవ్వుతారని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు గత ప్రభుత్వం తీర్మానం చేసిన అది తోమని. మళ్ళీ ఇప్పటికి వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వేల సంవత్సరాలుగా ఆదివాసులు అక్కడ ఉండి అడవిని రక్షించుకోవడం కాకుండా ప్రకృతి పర్యావరణాన్ని, పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని, ఈ దేశ పునాది ఆత్మ ప్రపంచానికి గాంధీ చెప్పిన ఈ 3 సూత్రాలు ఎత్తిన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడే అడవులు ఉండకుండా, తర్వాత దక్షిణ కాశీగా పేరుపడే శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని రహదారిన ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాయని చెంచులు, అక్కడి ఉద్యమ సంస్థలు కొంత చర్చకు తీసుకొస్తూ ఉన్నాయి, అభద్రతకు గురవుతున్నారు. ఆ తరలింపు ఉంటే ప్రభుత్వం మీ ద్వారా అలాంటివి సరైనది కాదు. వాళ్ళని అక్కడ బలవంతాన ఎవరైనా వచ్చి ఆధునిక సమాజంలో ఉంటుంటే వాళ్ళని అవకాశాలు ఇవ్వటం మంచిదే, వాళ్ళు మారుతుంటే. కానీ వాళ్ళు అక్కడ తమ జీవితాన్ని తామున్న ప్రాంతంలో తమకు అక్కడ వస్తువులు మెరుగుపరిచి, తమకక్కడ నివాసస్థలం ఇచ్చి, తమకు అనుగుణమైన ఆ పోడు వ్యవసాయంలోని మెరుగైన పత్తులు ఇవ్వాలి. కానీ పూర్తిగా తరలించి తీసుకొచ్చి ఆ కొల్లాపూర్ లాంటి ప్రాంతంలోకి బలవంతాన్ని ఇస్తే చెంచు యువతులకు వాళ్ళకు రావాల్సిన భూమి ఇవ్వకపోతే కవులకు తీసుకుంటే రకరకాల విధించి జరిగిన ఘటన మీకు తెలుసు. వాటి వివరాలు ప్రపంచానికి సభ్య సమాజమే తలజింతుకునేంత క్రూరంగా, ఎంత క్రూరత్వం అంటే అంత అమానుషత్వం ఈ ప్రపంచంలో ఎవరి పట్టదరలేదు. దానికి నాగరిక సమాజంతో తరలించుకోవాల్సిన పరిస్థితి. అందుకని చెంచులను బలవంతం తరలించొద్దు. ఒకటి, యురేనియం ఏదైతుందో ఆ తవ్వకాలు ప్రపంచ దేశాలను నిషేధిస్తే ఆ తవ్వే పద్ధతిని రెండు తర్వాత ఒకటి అంత ఒక బాధ్యతను ఒకటే కనుక దాని చుట్టే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ కూడా ఖచ్చితంగా అది ఆయా దేశాలు వద్దంటే అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు వద్దంటే మన దగ్గర తెచ్చి చేసే ప్రయత్నాలు ఎక్కువ. వాటిని ఆరోగ్య పాటించే పద్ధతులు అంటే ఒక దాంట్లో పర్యావరణ రిలేటెడ్గా మాట్లాడుతున్నా. కనుక దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి ఇచ్చి చెంచులను భగ్నం చేయొద్దు. వాళ్ళు ఉండే ప్రాంతాల్లో నుండి వచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గాంధీ మహాత్ముని యొక్క సూత్రం అది. కుప్పం నియోజకవర్గ శాసనసభ్యురాలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన 3వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆమె కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమపురం గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యంగా ఆమె తన భర్త చంద్రబాబు నాయుడును కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడిగా 8వసారి ఎన్నుకున్న ప్రజలకు అభివాదాలు తెలియజేశారు. చంద్రబాబు 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అంటే అది కేవలం కుప్పం ప్రజల చలవనేనని, ఎన్నటికీ కుప్పం ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు కోరుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేస్తారని, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి ఆయన కోసం చాలా పోరాడారు. ఒట్టి ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా మహిళలు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారంటారు? ఆయన నాయకత్వం మీద నమ్మకం. ఆయన ఉంటే మహిళల మీద ఎవ్వరూ చెయ్యలేరని ఆ సెక్యూరిటీ కోసం అందరూ బయటకు వచ్చారు, పోరాడారు. అదే కాకుండా మహిళ, స్త్రీ అంటే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ స్త్రీ అయినా ఆ స్త్రీ ఎప్పుడు తన గురించి ఆలోచించదు. ఎప్పుడు కుటుంబం, బిడ్డల, హస్బెండా, మొగుడా అనేది ఆలోచిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారా లేదా తర్వాతే తన సంతోషం తను చూసుకుంటుంది. అందుకే ఆ మహిళలు వాళ్ళ కుటుంబం భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చి వాళ్ళు ఆయన కోసం పోరాడారు. అట్లానే ఈ ఎలక్షన్లో కూడా మన తెలుగుదేశం మహిళా శక్తి కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చారు. అప్పుడు మహిళ అనేది కూడా చూడకుండా చాలా తప్పుడు కేసు పెట్టారు. అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని కూడా పెట్టి చాలా రోజులు ఆ జైల్లో నిర్బంధించారు. అది ఒక మహిళగా నేను ఎప్పుడు అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలకు వస్తే వాళ్ళు కూడా చాలా ఎదుర్కొన్నారు. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ మేము ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే మీ వలన
మేము ఈ ఎలక్షన్ సాధించగలం. ఎందుకంటే మీరు చాలా ఎదుర్కొని ధైర్యంగా ఎంతమంది ఎంత బెదిరించినా కూడా మీరు బెదరలేదు. లీడర్లన్న బెదిరి డబ్బు కోసం పారిపోయారు, కానీ మన కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశానికి వాళ్ళు శ్రీరామ రక్ష మాత్రం. అట్లానే మీరందరూ కూడా మా కుటుంబానికి శ్రీరామ రక్ష. యువ గళానికి కానీ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం కానీ నేను ముందుకు తీసుకెళ్ళానంటే అప్పుడు అది మన ప్రభుత్వం కాదు. రక్షణ లేదు. ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా లోకేష్కి తెలియదు. నేను స్త్రీ అయినా కూడా నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా నేను కూడా లోకేష్ కానీ ధైర్యం చేసి వెళ్ళామంటే అది ఎక్కడికక్కడ ప్రజలు ఆయన మా చుట్టూ ఉండి, మా తెలుగుదేశం కార్యకర్తలు మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించారు. అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే ఎస్పెషలీ కుప్పం నియోజకవర్గం ప్రజలకి నా పాదాభివందనాలు మీ అందరికీ. ఎందుకంటే నిజం గెలవాలన్నప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని లేదా ఆఫీస్కి ఆ పని మీదే ఉండేదాన్ని ఎప్పుడు. కానీ ఆ నిజం గెలవాలి అనేది నేను ఎప్పుడు అనుకుంటాను. దేవుడు నన్ను ముందుకి పంపించాడు నా కళ్ళు తెరిపించడానికి. నిజాలు ఏమి జరుగుతున్నాయి కింద అనేది నా కళ్ళతో నేను చూశాను. ప్రజలది కానీ ఎస్పెషలీ మన కార్యకర్తలు చాలా ప్రభుత్వాలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా హెరిటేజ్ సంస్థ మీద కానీ చాలా కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ధైర్యంగా నేను చెప్పగలను, ఒక్క కేసు కూడా ఇక్కడ తప్పు జరిగింది లేదా ఆ డబ్బు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది అనేది నేను ధైర్యంగా చెప్పగలను. మీకు రుజువులు వేరే ఎవరు ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ పానాల రాము. ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము. కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ తన ఇంటి వద్ద 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం గారు ఈ బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో జేసీ అదితి సింగ్తో లోతేటి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని రకాల ప్రాధాన్యత రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు,
పనులు పురోగతి సాధించిన ప్రగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇన్ఛార్జ్ జమ్మన్మడి సార్, జమ్మన్మడి డీడీ గారికి నిన్ననే ప్రమోషన్ వచ్చింది సార్ యాజ్ ఎ జేడీ. గవర్నమెంట్ వచ్చిన పూర్తి స్థాయిలో ఏజెంట్ రానప్పుడు కూడా ఫస్ట్ అండర్స్టాండింగ్ ద డిస్ట్రిక్ట్ ప్రజెంట్ ఇప్పుడున్న ఖరీఫ్ సీజన్లో మనం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, దాన్ని ఫాలో చేయాల్సిన యాక్టివిటీస్ అవన్నీ అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి మీటింగ్ అందులో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. యానిమల్ హస్బెండరీ ఆర్ ఫిషరీస్ అన్నది అది ఏ సీజన్కైనా సేమ్ యాక్టివిటీస్ అవి వాళ్ళు కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది. బట్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్కి వచ్చేసరికి మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. మనకి మేము ముఖ్యంగా ఏంటంటే మనకి 66.9 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 67 సెంటీమీటర్స్ యావరేజ్ రెయిన్ఫాల్ అంతేనా సుమారు. సో నేను ఇంతకుముందు పల్నాడులో కూడా నాకు 89 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, కానీ దీనికన్నా కొంచెం అక్కడే వస్తుంది కాబట్టి మీకు ఆ ఏరియాలోనే మార్పిస్తూ మనకి రెయిన్ తక్కువ కాబట్టి మనకి ప్రతి నీడ్స్ ఒక ఇంపార్టెంట్ కాబట్టి మనకి ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ అనేది మనం బాగా ప్రమోట్ చేసుకోవాలి. సో సక్సెస్ ఆఫ్ కడప డిపెండ్స్ ఆన్ మైక్రో ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ డిఫరెంట్ ఇవి. సో దీనికి ఏంటంటే ఏపీఎంఎంపీ వింగ్ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి లెవెల్లో వాళ్ళు ముఖ్యంగా హార్టికల్చర్ అన్నవాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఇంకా బెటర్గా చేస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల ప్రొడక్టివిటీ మనం చూస్తే పక్కన ఉన్న కర్ణాటకతో పోలిస్తే మన దగ్గర బనానా ప్రొడక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. అలాగే స్వీట్ ఆరెంజ్ ఈల్డ్ తక్కువ ఉంది ప్రొడక్టివిటీ. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే ఏరియా ఎక్స్పాన్షన్, ఏరియా బెటర్గా ఎలా ఎక్స్పాండ్ చేయాలి అంటే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇవి రెండే మన ఛాలెంజెస్. ఇంకా మిగిలినవన్నీ ఏంటి సిసిఆర్సి కార్డ్స్. సిసిఆర్సి కార్డ్స్ ఎప్పుడు మనం అచీవ్ చేస్తాం. కార్డ్స్ ఇవ్వటంలో గొడవ లేదు, ఏ జిల్లాకి ఇస్తుంది. కానీ మన సక్సెస్ ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ సిసిఆర్సి కార్డ్స్ని ఉపయోగించుకొని ఎంతమందికి మనం లోన్ ఇప్పించగలిగాం, క్రాప్ లోన్ ఎంతమందికి ఇప్పించగలిగాం అన్నది అది పెర్ఫార్మెన్స్. అవును కాదా? ఇది కార్డు మనం ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా సిసిఆర్సి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం సిసిఆర్సి కార్డ్స్ ఇస్తాము. మీరు ఆల్రెడీ 48-50% ఆల్రెడీ అచీవ్ చేశారు. సిసిఆర్సి కార్డు 50% అచీవ్ చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ సిసిఆర్సి కార్డు తీసుకున్న వాళ్ళలో మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి జాయింట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి ఎంపీడీఓ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ అటెండ్ అయ్యి ఎంతమంది బ్యాంకర్స్ మీరు మోటివేట్ చేశారు, ఎంతమంది టెనెంట్ ఫార్మర్స్కి మీరు లోన్ ఇప్పించారు, అదే మీ సక్సెస్. మీ ముందున్నది ఏరియా ఎక్స్పాన్షన్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, సీసీ కార్డ్స్ టార్గెట్. ఆ టార్గెట్లో ప్రధానంగా మీరు చేయాల్సింది ఏమని చెప్పాను, లోనింగ్ అన్నది అన్నమాట. అది మెయిన్ పారామీటర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.